హాయ్ ఫ్రెండ్స్, పిఎంఎం ఫుడీస్ ఛానల్కి వెల్కమ్. ఇవాళ నేను మా మమ్మీ చేయబోయే ఛాలెంజెస్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఇంకోండి ఇంట్లో చేసినాయా, చేసింది. బంత బాగున్నాయి కదా. ఫ్రెంచ్ ఫ్రై మామూలు సార్లే. అది తక్కువ అనుకుంటా. నువ్వే పెట్టింది సమానంగా. ఇది తక్కువ పడరా అందరికి పెట్టా, కానీ మీకు తక్కువ పడ్డాయని నేను అనుకుంటున్నా. చాలు, నేను ముందే అడిగా మార్చుకోమని కావాలంటే. సాస్ మెమరీ వాడుకో, ఆగిద్ది అనుకుంటా. కట్ చేస్తా ఒకసారి. ఆ పేరు వాడుకో. ఇప్పుడు నేను కేసీ క్యాప్ ఓడిపోతా. సూపర్ ఉన్నాయి. చికెన్ వాడకని ఇంకా టేస్ట్ బాగున్నాయి కదా. ఒక్కొక్కటి నాకు తెలీదా, నీదేరా ప్లేట్ నుంచి పడుతుంది. ఎందుకులే, అవి ఒక్కదాని వల్లే ఓడిపోయినా అంట. ఓడిపోయాక చూద్దాం, కనబడుతుంది. నాయే ఎక్కువ కనబడుతున్నా, నీవే ఎక్కువ ఉన్నాయి, కనపడడం కాదు. ఇంకా తిని చేయడంతో పడుతుంది. ఎందుకు సొల్లంత మేస్తున్నావు? తినేటప్పుడు కామన్ అయ్యండి. ఫ్లైట్ మూడు పెట్టావా? అబ్బా, మంచిగా ఉన్నాయి. ఆ పని ముందు చేయాలి. అందుకు ఏం కాదా, మధ్యలో తమిళ కోసం ఒకటి కూడా ఉపయోగపడుతుంది నాకు. ప్లేట్ మార్చునా ఇప్పుడా? ప్రశాంతంగా తాగరా, కొన్ని ఉన్నాయి కట్టగా ప్రశాంతంగా తాగు. అయిపోతుందా మనశ్శాంతి? తాగుతావా? నేను విన్నాయా, మా అమ్మ ఎప్పట్లో గడిపోయింది ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలని. ఇవ్వండి, మోసం లేదు, ఏం లేదు. పెట్టింది మా మమ్మీ. మళ్ళీ ఇంకేం కొంచెం ఎక్కువ. నేను అప్పుడే స్టార్టింగ్ లోనే చెప్పే ప్లేట్ మార్చుకోని కావాలని. ఇంకా మిగిలిపోయినాయి 10-15 అట్టనే ఉండిపోయినాయి ప్లేట్లో. 10-15 ఆడా 8 లెక్కేసావా?
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. పిఎంఎం ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.